హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కుకింగ్ వీడియో చేసి అయితే. సో ఈరోజు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. సో ఇంకా టొమాటో రైస్ తినాలనిపించింది. సో ఆ రెసిపీ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ముందుగా మనకు కావాల్సింది టొమాటో రైస్ కాబట్టి టొమాటోస్ ఎక్కువ కావాలి. అండ్ హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. నార్మల్ రైస్ ఇది. ఒక అరగంట ముందు రైస్ మనం నానబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తాను టొమాటో రైస్. సో స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి. ఈ హోల్ గరం మసాలా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయింది అనుకోండి, మంచి ఫ్లేవర్ అన్నది ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఇది ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ అన్నీ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అండ్ అలాగే కొద్దిగా పసుపు. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, మళ్ళీ కలర్ మారిపోతుంది. మనకి టొమాటో కలర్ రావాలి కదా, రెడ్ కలర్. సో అందుకని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో లిడ్ పెడదాం. విజిల్ తీసేసి పెట్టండి, కొద్దిగా ఫ్రై అవుతాయి టొమాటోస్, బాగా కుక్ అవుతాయి టొమాటోస్. చూడండి బాగా స్మూత్గా అయిపోయాయి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుందాం. గరం మసాలా, కొద్ది కారం, బాగా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. సో నేనైతే ఈ గ్లాస్తో 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను. 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్ రైస్ కాబట్టి 2 glasses అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ అయితే యాడ్ చేస్తాను. సాల్ట్ అయితే సరిపోయిందో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ అనేది సాల్టీగా ఉండాలి. ఒకసారి ఇది వాటర్ బబుల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఒక 2 whistles వస్తే మనకి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్లు. రైస్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక 2 whistles పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో 2 whistles ఉంచుకోండి. 2 whistles అయిపోయిన తర్వాత మనకి వేడి వేడి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి, ఎమ్మి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. టమాటో రైస్లోకి ప్రాన్స్ కర్రీ, అలాగే రైతా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.